రాజకీయాలు ప్రజల చుట్టూ తిరగాలని, అప్పుడు ప్రజలకు మంచి జరుగుతుందని తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్సీ కోదండరాం అన్నారు. ఎల్బీనగర్లోని భాగ్యనగర్ ఫంక్షన్ హాల్లో జనసమితి జిల్లా ఇన్ఛార్జి పల్లె వినయ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన రంగారెడ్డి జిల్లా ప్లీనరీలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కోదండరాం పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అందిస్తుందని, ప్రజల సమస్యలను ఒక్కొక్కటిగా ప్రభుత్వం పరిష్కరిస్తుందని అన్నారు. ఇక జనసమితి పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తూనే మరోవైపు ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నామని అన్నారు. రాజకీయాలు అనేవి ప్రజల చుట్టూ తిరగాలి. ఒక మార్పు రావాల్సిన అవసరం. ఇవాళ రాష్ట్రంలో ఒక సంతోషదాయకమైన పరిణామం ఏంటంటే, ప్రజల సామాజిక ఆర్థిక స్థితిగతుల మీద ఒక కూలంకుషంగా సమాచారాన్ని సేకరించారు. చాలా లోతైనటువంటి ఒక సర్వే జరిగింది. ఈ సర్వే ఆధారంగా మరి పేద ప్రజలకు, అణగారిన వర్గాలకు న్యాయం చేయడానికి ఏం చేయాలనేది నిర్ణయించడానికి ప్రభుత్వం అంతర్జాతీయ నిబంధనలతో కమిటీని కూడా వేసింది. ఆ రకంగా ప్రజలందరికీ న్యాయం చేయాలి అనే ఒక తపనతో ఒక మార్పు మనకు ప్రారంభమవుతున్న సమయంలో మేము ప్రధానంగా కోరుకునేది ఏంటంటే, రాజకీయాలు ప్రజల చుట్టూ తిరగాలి, పైసల చుట్టూ కాదు. ఆ ప్రజల కోసం సేవ చేయటమే రాజకీయంలో పరమావధిగా ఉండాలి. అది మేము ఎంచుకున్నటువంటి కర్తవ్యం. ఇవాళ రాష్ట్రంలో చాలా కీలకమైన సమస్యలు ఎదురవుతున్నాయి. ఆ సందర్భంగా మేము ప్రభుత్వానికి కావలసిన మద్దతును ఇస్తూనే మేము ప్రజలకు కూడా స్పష్టతను పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం. ప్రత్యేకించి ఇందులో మనం చెప్పుకోవాల్సిన అంశం ఒకటి, ఈ పోలవరము, తర్వాత బనకచెర్ల లింకు. ఈ పోలవరం బనకచెర్ల లింకు ప్రాజెక్టు ప్రకారం నీళ్లను పోలవరం నుంచి పంపు చేసి కృష్ణా నదిని దాటించి అక్కడ బొల్లేపల్లి అనే రిజర్వాయర్ 175 టీఎంసీల సామర్థ్యం కలిగిన బొల్లేపల్లి రిజర్వాయర్ను నిర్మిస్తారు. ఆ బొల్లేపల్లి నుంచి నీళ్లను, కాళేశ్వరం నుంచి నీళ్లను తీసుకొచ్చి కాలువ బనకచెర్ల దగ్గర ఆ కాలువలో పోస్తారు. అది ప్రాజెక్టు వ్యవహారం.